ఇవాళ ఖమ్మానికి కేసీఆర్ గారు చేసినంతగా ఎవరైనా చేశారా ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పమని నేను కోరుతా ఉన్నా. అట్లాగే నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడు అయితే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి, నీ సీటుకి ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడివి అయితే రా, బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. ఒక గల్లీ రౌడీలాగా ఢిల్లీకి పోయి సిల్లీ మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రికి నేను ఒకటే చెప్తా ఉన్నా, 50 సార్లు పోయావు ఢిల్లీకి దాదాపుగా, ఇంకోసారి అయిపోతే 50, హాఫ్ సెంచరీ, 50 పైసలు వచ్చినాయి నువ్వు 50 సార్లు పోతే. పోవడం చీకట్లో మోడీ కాలు పట్టుకోవడం, చీకట్లో అమిత్ షా కాలు పట్టుకోవడం, రాహుల్ గాంధీ ఏమో దేక్తలేడు, నిన్ను అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇక ఈయన నా గురించి మాట్లాడతాడు. నేను చర్చకు రారా అయ్యా, నీ సవాలు నేను స్వీకరిస్తున్నా అంటే పారిపోయాను, మళ్ళీ నన్ను అంటాడు నేను పారిపోయిన పిరికి పందని అంటాడు. పారిపోయి ఢిల్లీలో దాక్కున్నది నువ్వు, నేను కాదు. సొంత ఛాలెంజ్ని కూడా స్వీకరించలేవు నువ్వు. నేను ఇంకొక మాట కూడా అంటా ఉన్నా, నీకు ఎప్పుడు నువ్వు ఎప్పుడు కావాలంటే అక్కడ చర్చకు మేము రెడీ. నీ బాధల్లో ఏంటంటే హామీలు అమలు చేయలేవు, నీ వల్ల కాదు, చర్చించే దమ్ము లేదు. ఒక్కరు ఎక్కడన్నా ఒక ఆడబిడ్డతో మాట్లాడు, నాతో కాదు పర్లేదు. 2500 రూపాయలు వస్తుందా? 4000 పెన్షన్ వస్తుందా? తులం బంగారం వస్తుందా? నువ్వే కదా డైలాగ్ కొడుతీవి. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి పెళ్ళైన 2 నెలలకు వస్తుంది, నేను లగ్న పత్రిక పెట్టుకోగానే ఇస్తా అని చెప్తీవి కదా, ఎక్కడన్నా ఒక్కరికి వచ్చిందా? అందుకే ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ పనికి మాలిన వితండవాదాలు పట్టించుకోబాకండి. అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈ దగుల్బాజీలు చేసే లుచ్చా రాజకీయాన్ని కూడా తప్పకుండా తిప్పికొట్టాలి. గాసిప్స్ ద్వారా, చిట్చాట్ల ద్వారా, తంబ్ నెయిల్స్ ద్వారా చేసే వికృత రాజకీయం, నికృష్ట రాజకీయాన్ని తప్పకుండా నిలదీయాలి, నిగ్గదీయాలి. 420 హామీలు ఏమైనాయని చెప్పి తప్పకుండా అవసరమైతే రానున్న రోజుల్లో గల్లాబట్టి అడిగే రోజులు కూడా వస్తాయి. 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి, పక్కా అవుతున్నాయి, 100% అవుతున్నాయి. ఏంటి 6 గ్యారంటీలు? ఒకటి, ఫస్ట్ గ్యారంటీ అనుముల సోదరుల కోసం భూదందాలు గ్యారంటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. 4th సిటీ, ఏఐ సిటీ హైదరాబాద్ చుట్టూ 1000 ఎకరాల్లో RRR పేరిట తొందరలో బయట పెడతాం, సర్వే నెంబర్లతో సహా బయట పెడతాం, మీరు చూడండి. రెండో గ్యారంటీ బాబు గారి కోసం బనకచెర్ల ప్రాజెక్టు గ్యారంటీ. మూడవది రాహుల్ గాంధీ కోసం నెల బస్తాలు, మూటలు, నోట్ల కట్టలు గ్యారంటీ. 4వది బావమరిది గారి కోసం అమృత్ కాంట్రాక్ట్ 1137 కోట్లు, ఇప్పుడు మళ్ళీ సింగరేణిలో కొత్తది ఇచ్చాడంట, ఇంకోటి ఇచ్చాడంట, అది కూడా రేపు ఎల్లుండి బయట పెడతాం. 5వది గ్యారంటీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు, ప్రతిపక్షాల గొంతు నొక్కడాలు, నిర్బంధాలు, అణచివేతలు. 6వ గ్యారంటీ నెలకొకసారి ఢిల్లీ గ్యారంటీ, నెలకొకసారి కాకపోతే 4 సార్లు ఢిల్లీ గ్యారంటీ, అక్కడ పోయి చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం గ్యారంటీ. ఇది తప్ప నువ్వు ఈ 6 గ్యారంటీలు తప్ప నువ్వు అసలు చెప్పిన 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, నేను ఫామ్ హౌస్ అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఫామ్ హౌస్ కాదు, కేసీఆర్ కాదు, నువ్వు ఏ ఫార్మర్ హౌస్కి పోయినా నీ బతికేందో చెప్తారు. ఇవాళ రాష్ట్రంలో ఏ ఫార్మర్ హౌస్కి పోతావో పో, కొండారెడ్డిపల్లిలోనా, కొడంగల్లోనా, ఖమ్మంలోనా, యాడికి వస్తావో రా, ఫార్మర్సే చెప్తారు నీ బతికేందో, నీ లెక్కేందో. అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ 100% చెప్తా ఉన్నా, నువ్వు ఏ సవాలు ఎప్పుడు ఎక్కడ వేసినా స్వీకరించేదానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరు అసెంబ్లీలో మైకులు కట్ చేసి స్పీకర్ గారిని కనుసైగలతో నియంత్రించి బతికిపోతా అక్కడేదో 4 డైలాగులు కొట్టి, ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టి, మళ్ళీ ఇట్లే డ్రగ్స్, కాళేశ్వరం, ట్యాపింగ్, టూపింగు అని చెప్పి తప్పించుకుంటా అంటే ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. టైం గడుస్తూ ఉంది, 20 నెలలు అయిపోయింది. ప్రజలు చూస్తూ ఉన్నారు, అన్నీ చూస్తూ ఉన్నారు. తప్పకుండా అన్నిటికీ తిరుగులేని సమాధానం చెప్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను ఎట్లా మోసం చేస్తున్నావో బీసీలు కూడా చూస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ల పేరిట నీ ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని కూడా బీసీలు అర్థం చేసుకున్నారు. బీసీ డిక్లరేషన్లో చాలా చెప్పావు, 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నావు, సంవత్సరానికి 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నావు. మరి 2 బడ్జెట్లు పెట్టావు, 2 బడ్జెట్లు కలిపి కూడా ఇప్పటివరకు పెట్టింది 20,000 కాదు, ఖర్చు పెట్టింది 10,000 కూడా కాదు. ఎక్కడ పోయింది 1,00,000 కోట్ల బడ్జెట్? అట్లాగే నువ్వే కదా చెప్పింది బీసీ సబ్ ప్లాన్ తెస్తా అన్నావు, ఎక్కడ పోయింది బీసీ సబ్ ప్లాన్? 42% కేవలం రాజకీయ రిజర్వేషన్లే కాదు,
ప్రభుత్వ వర్కుల్లో 42% ఇస్తానన్నావు, కాంట్రాక్టులో 42% ఇస్తానన్నావు. ఒక్క కాడ నన్ను ఇచ్చినావా? కనీసం నీ కొడంగల్లో ఇచ్చినావా? చూపెడతావా? మరి నీ చేతిలో ఉన్నదేమో ఇవ్వవు. నీ చేతుల్లో ఉన్న నీ మంత్రివర్గంలో 42% మంత్రులు ఉన్నారా బీసీలు? మరి నీ చేతుల్లో ఉన్నది ఇవ్వవు. నీ చేతుల్లో ఉన్న బడ్జెట్లో రూపాయి పెట్టవు. నీ చేతుల్లో 42% కాంట్రాక్ట్లో ఇచ్చేది ఉంటే అది ఇవ్వవు. నీ చేతుల్లో 42% మంత్రులు ఇచ్చేది ఉంటే అది ఇవ్వవు. నీ చేతుల్లో బీసీ సబ్ ప్లాన్ పెట్టే అధికారం ఉంటే అది చెయ్యవు. నీ చేతుల్లోనే ఇన్ని పెట్టుకొని చేయకుండా కేంద్రం చేతుల్లో ఉన్న రిజర్వేషన్లు నేను చేస్తున్నా అని చెప్పి నువ్వు నమ్మించి ఒక కాగితం ఇస్తే నమ్మడానికి బలహీన వర్గాల సోదరులు ఇవాళ చైతన్యం లేరు వారు అనుకుంటా ఉన్నావా? అందరికీ అన్నీ అర్థమైనాయి. పెద్దలు నేను జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు చెప్పారు, హైకోర్టు జడ్జిగా పనిచేసిన పెద్ద ఆయన, ఇది చెల్లదు అని స్పష్టంగా చెప్తున్నారు. మరి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతున్నది. అందుకే నేను అనేది రేపు స్థానిక సంస్థల్లో తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. నువ్వు బనకచెర్ల పేరిట బాబు గారికి ఏదైతే గురుదక్షిణ చెల్లించుకుంటున్నావో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. తెలంగాణ హక్కు తేలాలి. బాబు గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మిగులు జలాల్లో వాడుకుంటే ఇబ్బంది ఏంటి అంటున్నారు. వాస్తవం ఏంటి? నా దగ్గర మొత్తం వివరాలని మళ్ళీ ఒకరోజు మాట్లాడతాను. ఎందుకంటే ఇవాళ ఆయన తిట్లకు నేను కౌంటర్ తిట్లు తిట్టాల్సి వస్తుంది. నాకు ఇష్టం ఉన్న తిట్లు తిట్టడం కానీ నాకు కూడా తప్పట్లేదు అప్పుడప్పుడు ఇట్లాంటివి. ఇవాళ బనకచెర్ల విషయంలో మా పార్టీ విధానం ఒకటే. తెలంగాణ హక్కు నికర జలాల్లో మొదటి నుంచి 1486 టీఎంసీల నికర జలాల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 968 టీఎంసీలు తెలంగాణ వాటా అని నిర్దిష్టంగా మేము గోదావరి అవార్డు ప్రకారం, గోదావరి నది మీద వేసిన ట్రైబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రకారం మేము స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి కేంద్రానికి చెప్పాం. అట్లాగే మిగులు జలాలు ఏవైతే 3000 టీఎంసీలు ఉన్నాయో అదే దామాషా ప్రకారం మాకు 1950 టీఎంసీల నీళ్లు మిగులు జలాల్లో కూడా మాకు రావాలి తెలంగాణకి. అది ముందు కేంద్రంతో ఒప్పించండి మీరు. బాబు గారి చేతుల్లో ఇవాళ కేంద్రం ఉంది. కేంద్ర ప్రభుత్వం కనుక ముందుకొచ్చి మిగులు జలాల్లో తెలంగాణ వాటా 1950 టీఎంసీలు అని స్పష్టంగా అధికారికంగా సాధికారంగా ప్రకటించి నికర జలాల్లో కూడా 968 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు ఉన్నాయని చెప్పి ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గతంలో ఏవైతే అభ్యంతరం చెప్తూ ఉత్తరాలు రాసిందో సీతారామ ప్రాజెక్టు మీద, సీతమ్మ సాగర్ మీద, అట్లాగే సమ్మక్క బ్యారాజ్ మీద, అట్లాగే కాళేశ్వరం మీద అవన్నీ ఉపసంహరించుకుంటే అప్పుడు తెలంగాణకి న్యాయం జరుగుతుంది తప్ప ఈ రకంగా ఇష్టానుసారంగా ఏ అనుమతి లేకుండా ఒక్క అనుమతి ఉందా? గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి ఉందా బనకచెర్లకి? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనుమతి ఉందా? సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉందా? అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందా? ఏ అనుమతి లేకపోయినా నేను కట్టుకుంటా, ఎందుకంటే రేవంత్ రెడ్డి జుట్టు నా చేతుల్లో ఉంది, మోడీ జుట్టు నా చేతుల్లో ఉంది అని ఎవరు అనుకున్నా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇంకెవరన్నా రాజీ పడవచ్చు, ఇంకెవరన్నా చీకటి మంత్రాంగాలు చేయొచ్చు, కానీ మేము మాత్రం చేయం. మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రైతాంగానికి ఎంత మాత్రం వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణ హక్కులు తేలాలి. గోదావరి జలాల్లో నికర జలాల్లో మళ్ళీ చెప్తా ఉన్నా నేను 1486 టీఎంసీల్లో మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో 968 టీఎంసీలు మా ప్రాజెక్టులు ఇవి అని చెప్తున్నాం. అది తేల్చండి ముందు. అట్లాగే మిగులు జలాలు 3000 టీఎంసీలు ఉంటే అందులో దామాషా ప్రకారం మాకు 1950 టీఎంసీలు రావాలి. అవి తేల్చి సాధికారంగా కేంద్ర జల సంఘం డిక్లేర్ చేస్తే తప్పకుండా అప్పుడు మాట్లాడొచ్చు. గతంలో మీరు పెట్టిన అభ్యంతరాలు ఉపసంహరించుకుంటే మాట్లాడొచ్చు. అంతేగాని ఈ సానుభూతి డైలాగులు కుదరవు. మిగులు జలాలు వాడుకుంటే ఇబ్బంది ఏంటి, మిగులు జలాలు వాడుకుంటే ఇబ్బంది ఏంటి అంటే మీరు అన్ని ఉల్లంఘనలకు పాల్పడి ఏ అనుమతి లేకపోయినా ప్రాజెక్టులు కడతాం, బడితున్నోడిదే బర్రె అంటే అది కుదరదు. మీరే కదా ఉత్తరాలు రాసింది కాళేశ్వరానికి వ్యతిరేకంగా, మీరే కదా ఉత్తరాలు రాసింది సమ్మక్క సాగర్కి వ్యతిరేకంగా, మా సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు వ్యతిరేకంగా.